జోహార్ సీతారామలన్న గారికి, జోహార్ మద్దూరి సీతారామలన్న గారికి. హలో 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 అన్న కూర్చోండి. హలో 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 జోహార్ సీతారామ. జోహార్ సీతారామలన్న. 1 2 3 స్టార్ట్. రైట్ అన్న నాంపలన్న మీరు మంచి మంచి మల్లెలేరి వీరుడు అంటే ఇట్లా ఎక్కడ పోయినా కూడా సీతారాములన్న ప్రశస్తి అనేది లేకుండా ఏ సమస్య పరిష్కారంగా లేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కూడా ఏ సమస్యను మాట్లాడినా కూడా, ఏ సభలో మాట్లాడినా కూడా సీతారాం. అస్సలాము అలైకుం. ఈరోజు ఒకటి ఏంటంటే దుఃఖించదగ విషయం, రెండోది అంటే గొప్ప విషయం. మనిషి అనేవాడు పుట్టడం చావడం ఖాయం. మనిషి పుట్టడం గిట్టడం అనేది ఇది ఒక చారిత్రక విషయం, నిరంతరంగా జరిగే ప్రక్రియ. సిద్ధిరాములతో దాదాపు 6 నుంచి నాకు పరిచయము. 6లో నేను డిగ్రీ, మీ రక్తం మా రక్తం ఒకే DNA ప్రకారం. ఎందుకంటే గతంలో మన ముస్లిమ్స్ ఇప్పుడైతే దాదాపుగా 25 నుంచి 30 కోట్ల ముస్లిమ్స్ ఉన్నారు కదా, మరి వారు బయట నుంచి వచ్చినారా? మరి ఎందుకు ఈ ముస్లింలు అయినారు అని అంటే, మనువాదానికి వ్యతిరేకంగా, మానసికంగా శారీరకంగా మనుషులుగా చూడలేని వ్యవస్థకి వ్యతిరేకంగా ఒక మార్పు కోసం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వ్యక్తులమే మా తాత ముత్తాతలు, మూల నివాసులు వాస్తవానికి. అందుకోసమే తమ్ముడు మాదిగలకు కానీ, మన దళితులకు కానీ, బహుజనులకు కానీ, SC ST BC మైనార్టీలకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అక్కడ గద్దోలే మనకు పెద్ద పీతురు గద్ద అంటారు చూడండి. ఆ పీతురు గద్దోలే ఆ ఊర్లో వాలి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని నిలదీసి నిక్కచ్చిగా పోరాడినటువంటి మరి ధీరుడు మన మద్దూరి సీతారామలన్న గారు. ఆయన యొక్క మరి ఆలోచన విధానమే మనం ఈరోజు మరి ఆయనను స్మరిస్తూ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవడానికి మనం కార్యోన్ముఖులు కావాలి. అదేవిధంగా జుక్కల్ ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళి జుక్కల్ మద్దూరులో కూడా MRPS ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక ఈ సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి అన్నలకు, అక్కలకు, తమ్ముళ్ళందరికీ కూడా జిల్లా అంబేద్కర్ సంఘం తరఫున నేను మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సిద్ధిరాములన్న గారు నిష్కలంకమైనటువంటి సేవాభిలాషి. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే సర్వ సమాజ్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు భయపడబడుతుంది. అరే ఇది ఆర్మూర్లో బాగా స్ట్రాంగ్ స్థాయిలు ఎందుకు పెట్టుకున్న వాళ్ళతో చల్ వాడేది కాలబెట్టుడు పిలువురు ముందు అంటే వాడు DSP ఫోన్ చేసాడు. రామరెడ్డి అని ఉండే DSP ఫోన్ చేసి సరే గిట్ల కాలబెట్టమంట వాస్తవమే, ఈయన అట్రాసిటీ కేసు బుక్ చేయమంటున్నాడు. బంగాసలంటే అట్రాసిటీ అది వేరే ఏముండదు. ఇక సిద్ధరామలన్న లేదు మనం విశ్వట్టదన్న మన ఆత్మగౌరవం ఇది, వాళ్ళు కాలబెట్టేందుకు ఒకసారి అమ్మాయితో మాట్లాడతా పోయే అమ్మాయితో మాట్లాడినా, ఏమో నీ ఇష్టంతోటైనా స్వామితోటి నీకు సంబంధం అంటే, అవును నా ఇష్టంతో సార్. మరి నువ్వు ఎందుకు ఎక్కిస్తలేవు వాళ్ళని ఎందుకు భయపడుతున్నాను? ఇక వాళ్ళంతా కట్లు సార్, ఊరోళ్ళంతా మీదికి వస్తారు, అట్లనే మేము భయపడ్డా సార్ అన్నాడు. అక్కడ రాత్రి 12 దాకా కూర్చుండి అట్రాసిటీ కేసు చేపిస్తే అప్పుడు సర్వ సమాజం వచ్చి తప్పైందని కాలు మొక్కిర్రు. స్వామి అక్కయ్య కాలు మొక్కిర్రు. వాళ్ళు
అది తన మెచ్చుకున్నాను నన్ను. అబ్బా నువ్వు మొగడివి తన్ని, నువ్వు మొగడివిరా. కానీ ఈరోజు రాములన్న ఒక అంబేద్కర్ ఆశయానికి ఏదైతే పిల్లల్ని మనం చదివించినప్పుడే మన కుటుంబం బాగుపడుతుంది, దాని తర్వాత సమాజం బాగుపడుతుంది, మన భావి తరాలకు ఒక ఆదర్శం ఉంటూ అని చెప్పిన దానికి ఆచరించిందే సిద్ధరాములన్న. దానికే తోడు ఇంత మంచి ఒక వర్గానికి తయారు చేసి చిన్న వర్గం. ఆయన చేసిన పని కూడా ఏం పెద్దది కాదు, గెస్టెడ్ ఆఫీసర్ కాదు, ఏం కాదు. నేను మైసన్నతో పనిచేసిన, ఆ తమ్ముడితో, వీళ్ళందరితో, గంగారామన్న కూడా డిస్టిక్ ఆఫీసర్, వీళ్ళందరూ ఆయన కూడా చాలా చాలా పెద్ద ఆఫీసర్లు, ఎంఆర్పీసర్లు పనిచేస్తారు. సరే ఏదైనా మనం చిన్న సమస్య ఉండొచ్చు, కానీ ఆయన చేసిన ఒక త్యాగానికి, కృషికి నేను నిజంగా కూడా ఇటువంటి వ్యక్తులు ఉండాలి మాలోళ్ళ కానీ మాదిగోళ్ళ కానీ. అయితేనే మనం అంబేద్కర్ చేసినట్టు ఆశయాలను ముందుకు తీసుకుపోతాం అనేది. ఈరోజు ఇంతమంది విజ్ఞులు ఉన్నారు ఈరోజు ఎంఆర్పిఎస్లో కూడా. నేను నిజంగా సిద్ధిరాములన్న అభిమానులందరికీ నమస్కారాలు. సరే ఏదేమైనా సిద్ధిరాములన్న గారు మన నిజామాబాద్ జిల్లాలో మన కమ్యూనిటీకి చేసిన సేవ చాలా ఉంది. చాలామంది నాయకులు మనం చూసినాం, ఇల్లు గెలవరు బయట గెలుస్తారు, కొంతమంది బయట గెలుస్తారు ఇల్లు గెలవరు. సిద్ధరాములన్న ఇల్లు గెలిచిండు, రచ్చ గెలిచారు. నాకున్న పరిచయం అనుభవం ప్రకారం ఇంట్లో అందరు ఆడపిల్లల పెళ్లి చేసిన మనమాళ్ళు మనవరాళ్ళు కొడుకులు అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు సరే. నాకు ఆయనతో ఉన్న పరిచయం 1998 నేను బిచ్చుకుందాలో ఉన్నప్పుడు మందకృష్ణ మాదిరి గారిని తీసుకొచ్చినప్పుడు పరిచయం అయింది. తర్వాత నేను బాన్స్వాడలో పరిచయం, నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా చాలా దగ్గర ఉండి అనేక కార్యక్రమం. సిద్ధిరాములు గారు ఒకసారి గట్టిగా సార్ తన కోపం మాట్లాడండి సార్, మైక్ దగ్గర పెట్టుకోండి, వాళ్ళకి వినిపిస్తలేదు అట్లా. తన ముక్కలకి వెళ్ళండి. మీకేం తెలుసు? అయితే మైక్ దగ్గర పెట్టుకోండి సార్. అట్లా ఆ రోడ్ వేసిందంటే కారణము సిద్ధిరాములు గారు ఎక్కడ ఉన్నాడేమో, కానీ సిద్ధిరాములు అది ఇప్పుడు కారణం. కొనసాగిస్తాం సిద్ధిరాములు గారి ఆశయాలను. ఈనాటి సిద్ధిరాములు గారి సంస్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు రమేష్ గారికి, ఈ సంస్కరణ సభకు వారిని స్మరించుకోవడానికి వచ్చినటువంటి అతిగత మహారాజులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా చాలా మంచి రోజు. మాదిగా అమరవీరుల సంస్కరణ సభ రోజే మరి వారి సంస్కరణ సభ కూడా పెట్టినందుకు ఈ నిర్వాహకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో కృష్ణ మాదిగ నా పిలుపు మేరకు మరి మాదిగ అమరవీరుల సంస్కరణ జరుపుకోవడం జరుగుతుంది. మరి మేము కూడా ఇప్పటి వరకు పులాంగులో అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగ అమరవీరుల సంస్కరణ సభకు వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది, నిర్వాహకులు క్షమించాలని కోరుచున్నాం. నేను ఈరోజు ఇక్కడ మేము అందరి ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే కేవలం కారణం సిద్ధిరాములు గారే. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక నాయకులలో ఒకరైనటువంటి సిద్ధిరాములు గారు మరి 94లో ఎంఆర్పిఎస్ డిపార్ట్మెంట్ సారు, ఆ సార్ కూడా మా దగ్గరికి ఆర్మూర్కి వచ్చిండ్రు. అప్పటికి ఇంకా తెలియదు. మా బావగారు ఉన్నారు సిద్దిపేట నరసింహులు గారు, ఆయననే ఆ దిన్నెలు కట్టిండ్రు, అవన్నిటికీ ఏర్పాట్లు చేసిండ్రు. కానీ సిద్ధిరాములు గారితో బియ్యం కూడా అవుతాడని అప్పటికి మా నరసింహుల బావకు తెలియదు. మా నరసింహుల బావ 2 కూతుర్లను సిద్ధిరాములు గారికి కొడుకులకు ఇచ్చిండ్రు. నాకు సిద్ధిరాములు గారికి ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, ఆయన ఆర్మూర్ల అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆమె నాకు కోడలు అవుతుంది. అయితే ఆయనకు నాకు ఉన్న సంబంధం ఏంటంటే కాక బాబాయ్, తండ్రి కొడుకుల సంబంధం అది.
ఏడన్నా నలుగురు కనబడితే అనేటోడు నేను కొడుకు నా ఈ అంజయ్య కొడుకు అవుతాడా అని. అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఈరోజు మా తండ్రి గారైనటువంటి శ్రీ మద్దూరి సిద్ధిరాములు సంస్మరణ సభకు ఇంత గొప్పగా జరుపుతున్నటువంటి రక్త సంబంధులందరికీ కూడా మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు అనేక మంది వక్తలు వారి యొక్క సందేశంలో మా నాన్నగారితో ఉన్నటువంటి సంబంధాన్ని నెమరు వేసుకోవడం జరిగింది. సో చాలా మందికి వారితో ఉన్నటువంటి సంబంధాలు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా వారితో అనుబంధం ఉంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులైన మేము మా తండ్రి గారితో ఇక్కడ మా పెద్దన్నయ్య ఉన్నారు, నేను మా ఇంకో అన్నయ్య, తమ్ముడు అందరము మా నాన్నగారితో ఉన్నటువంటి సాన్నిధ్యము ఒకసారి మేము నెమరు వేసుకుంటే మీరందరూ కూడా మా నాన్న యొక్క గొప్పతనం ఎంతో చెప్తున్నారు. మీరు మా నాన్న సమాజానికి చేసినటువంటి కృషి, పారిశుద్ధ్య సామగ్రులు చేసినటువంటి కృషి, వారిని ఒక మంచి స్థాయిలో ఉంచడానికి వారు ఎల్లవేళలా చేస్తున్నటువంటి కృషి గురించి, ఆ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు సుమారుగా నా వయసు 13-14 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా విషయాలు నాకు మా నాన్నగారు ఎంఆర్పిఎస్ విషయంలో ఎంత పట్టుదలతో ఉండేవారు. మీ అందరికీ కూడా తెలుసు మా నాన్నగారి రూపము, ఆకారం. ముఖ్యంగా ఈ యొక్క జగజీవన్ రామ్ విగ్రహం ఇక్కడ స్థాపించేటకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. అయితే నాకు 94-95లో ఆయన నాకు పరిచయము. తర్వాత నేను 98లో కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత, సార్ మీరు ఉద్యోగస్తులు, మీ సహాయ సహకారాలు లేకుండా ఇది జరిగే పని కాదు సార్, మీరు ఆర్థికంగా భౌతికంగా ఉండాలని కోరినప్పుడు నేను వారితో రోజు తిరిగేవాళ్ళం. అప్పుడే మన వినోద్ కుమార్ గారు, కోటేశ్వరరావు గారు అందరం తిరిగాము. అయితే ఆయన సాధించి ఒక విగ్రహాన్ని ఇక్కడ స్థాపించండి. అప్పుడు అది కూడా మేము మందకృష్ణ మాదిగతో దాన్ని ఓపెనింగ్ చేయించాము. దాని మీద విగ్రహం మీద ఆయన మా పేర్లు కూడా చెక్కించి పెట్టిండు. తర్వాత అయితే ఈ విధంగా ఆయన దాన్ని సేవ చేస్తూ ఆయన యొక్క కృషి వల్ల ఇది జరిగింది. రోజు చెట్లకి నీళ్లు పోస్తూ అది పోస్తూ ఆయన స్థాపించాడు. దాని అభివృద్ధి కొరకు ఎల్లవేళలా మనం అందరం కృషి చేసి దాని కొరకు మనం పాటుపడాలని సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. తనకు నాకు ఉన్నటువంటి సత్సంబంధాలు వాళ్ళ కుటుంబం వాళ్ళకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకనంటే సిద్ధిరాములు అన్న ప్రతిరోజు నేను ఫోన్ చేయకపోతే ఎందుకు చేయలేదమ్మా అని మాట్లాడుతున్నాను. నువ్వు నిన్న ఫోన్ చేయలేదమ్మా కొంచెం మాట్లాడుతున్నాను. ఆ బెదిరిగా తనకు నాకు ఉన్న సత్సంబంధాలు. అయితే తన ఆశయం ఏంటనంటే, మొట్టమొదటి తన ఆశయము ఈ భవనం గురించి తన ఆశయం. అన్న జరా నా మాట అన్నగారు తన ఆశయం అంతా భవనం గురించి ఆలోచిస్తుంది. దీని గురించి ఏం చేద్దాం తమ్మా, ఏం చేద్దామని మాట్లాడేవాడు. కానీ నేను చెప్తుంటే నువ్వు ఏం చేసినా కానీ మేము అందరం కలిసి ఉన్నాం, నేను దానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు దాని గురించి అసలు బాధపడవు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే దీనికంటే ముందు తన ఒక ఆశయం ఏంటంటే, బాబు జగజీవన్ రామ్ ఆశయం, తన ఆశయం బాబు జగజీవన్ రామ్ గురించి, జగజీవన్ రామ్ యొక్క విగ్రహాన్ని పెట్టాలి తమ్మా. మనకు చాలా మంది అడ్డుపడుతున్నారు, నువ్వు ఏమైనా చెయ్యి, ఇక్కడ విగ్రహం పెట్టాలన్నాడు. అంటే అన్న ఆ విగ్రహంకు దాత నేనే ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ దాతను కూడా నా పేరే ఉంది. అయితే ఆ విగ్రహము ఇక్కడ పెడతానన్నప్పుడు పోలీసు వాళ్ళు రాత్రి మొదలు తిరగడం స్టార్ట్ చేసింది. 3 కొట్టిన దాకా ఇద్దరం కలిసి తిరిగి ఉన్నాం. తమ్మ ఏం చేద్దాం, మనం నువ్వు ఏం చేద్దాం
నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పో, నేను ఈడ ఉంటా. నువ్వు కలెక్టర్